హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక సుమాంజలులు. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ బుక్ 2వ రోజు. మొదట నేరుగా 1000 అడుగుల ఎత్తుకు వేగంగా ఎగరడం, అక్కడి నుంచి రెక్కలు బలంగా కొడుతూ నిట్టనిలువుగా తలక్రిందులుగా క్రిందికి దూకడం చేస్తున్నాడు. కానీ అంత్యస స్థితిలో ప్రతిసారి అతని ఎడమరెక్క పైకి కొట్టుకోలేక ఆగిపోవడం, శరీరం ఎడమ వైపుకు అతివేగంగా తిరుగుతూ పడిపోవడం, అంతలోనే మెరుపు వేగంతో కుడి రెక్కను కదల్చడం, పల్టీలు కొడుతూ కుడివైపుకు మెల్లి తిరుగుతూ నీటిలో పెద్ద శబ్దం చేస్తూ పడిపోవడం జరిగేది. రెక్కలను ఆ విధంగా పైకి నెట్టడంపై తాను ఎలాంటి జాగ్రత్త తీసుకోలేకపోతున్నాడు. ఆ విధంగా 10 సార్లు ప్రయత్నించాడు. కానీ అంతలోనే అదుపు తప్పడం, బంగారంలా గింగిరాలు తిరుగుతూ నీట కుప్పకూలడం జరుగుతుంది. తడిసిన రెక్కలను విదిలించుకుంటూ చివరకు మొదట 50 మైళ్ళ వేగాన్ని చేరే వరకు రెక్కలను బలంగా కొట్టాలి. గరిష్ట వేగాన్ని చేరిన వెంటనే రెక్కలను అలాగే వెనుకకు చాచి ఉంచడమే దీనికి సరియైన పరిష్కార మార్గమై ఉండవచ్చు అని అనుకున్నాడు. ఈ మారు 2000 అడుగుల ఎత్తు నుంచి ప్రయత్నించాడు. ముక్కును చూటిగా చాసి రెక్కలను బలంగా ఆడిస్తూ తలకిరిందులుగా దూకి 50 మైళ్ళ వేగాన్ని దాటిన వెంటనే రెక్కలను అలాగే వెనకకు చాచి ఉంచాడు. దీనికి ఎంతో శక్తి అవసరం, కానీ వెంటనే ఫలితం కనిపించింది. 10 సెకన్లలో 90 మైళ్ళ వేగాన్ని చేరిన అతని శరీరం ఎవరి చూపుకు ఆనడం లేదు. జొనాథన్ ఇక ఏ సీగల్ అధిగమించలేని వేగానికి చేరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కానీ ఆ విజయం క్షణభంగురమే అయింది. తన దివను ఎప్పుడైతే మార్చడానికి ప్రయత్నించాడో, తన రెక్కల వాల్ను ఎప్పుడైతే మార్చాడో, అకస్మాత్తుగా దూకుడుపై తన పట్టును కోల్పోయి తిరిగి పాత పద్ధతిలోనే ప్రమాదంలో పడ్డాడు. కానీ ఈ మారు 90 మైళ్ళ పతన వేగంతో ఆ వేగమే ఇప్పుడు అతన్ని విస్ఫోటనంలా తాకుతోంది. జొనాథన్ సీగల్ ఆకాశం మధ్యలో పట్టుజారి గింగిరాలు తిరుగుతూ సముద్రపు కఠినమైన అలలపై కుప్పకూలిపోయాడు. అప్పటికి బాగా చీకటి పడింది. సముద్రపు అలలపై వెన్నెలలో నిదానంగా ఈదుతూ వస్తున్నాడు. రెక్కల ఈకలు చెదిరిపోయాయి. కానీ పరాజయ భారం మరింతగా తనను కృంగదీస్తోంది. బలహీనంగా శరీరాన్ని లాక్కొని వస్తూ తన బరువే తనను నీట ముంచితే బావుండును అనుకున్నాడు. మరుక్షణం అదే జరిగింది. ఆ విధంగా నీటిలో కొద్దిగా మునిగిన వెంటనే తనలో ఏదో అంతుపట్టని అంతర్వాన్ని మందరంగా వినిపించింది. చుట్టుపక్కల ఎవరూ లేరు. నేనొక సీగల్ని. నాకు నా సహజ పరిమితులంటూ ఉన్నాయి. మరి నేను ఎగరడం గురించి క్షుణ్ణంగా నేర్చుకునేందుకే ఉంటే నాలో మెదడుకు బదులు ఎగిరే ప్లాన్లు ఉండేవి. అతి వేగంగా ఎగరగలగడమే నా గమ్యం అయి ఉంటే మరి నాకు డేగలాంటి పొట్టి రెక్కలుండి ఉండేవి. మరి బ్రతకడానికి చేపలను కాక ఎలకలను తింటూ ఉండేవాడిని. మా తండ్రి చెప్పిందే సరి అయినది. ఈ మూర్ఖత్వాన్ని నుంచి నేను బయటపడాలి. నేను ఇంటికి వెళ్ళి మిగతా పక్షులతో కలిసిపోయి ఉన్నదానితోనే తృప్తి చెందుతూ ఒక సాధారణ సీగల్లాగా బ్రతకాలి. అంతర్వాణి ఆగిపోయింది. జొనాథన్ కూడా అంగీకారానికి వచ్చాడు. రాత్రిళ్ళు సీగల్స్ ఉండాల్సింది తీరం వద్ద మాత్రమే. మరుక్షణం తనలో తాను ప్రమాణం చేసుకున్నాడు. ఇకపై తాను ఒక సాధారణ సీగల్లా జీవించాలని, దానివల్ల అందరికీ మనశ్శాంతి కలుగుతుందని. శోషణ బలవంతంగా ఆపుకుంటూ ఆ నల్లని నీళ్లలోంచి రొప్పుతూ బయటపడటానికి ఇదివరకు తాను నేర్చిన తక్కువ శ్రమ, తక్కువ ఎత్తు పద్ధతిలో నీటి ఉపరితలాన కొన్ని అంగుళాల ఎత్తులో ఎగురుతూ నేల వైపుకు ప్రయాణమయ్యాడు. వీల్లేదు, మళ్ళీ నేను నేర్చిన పాఠాలని అనుసరిస్తున్నాను. అలా వీల్లేదు, నేను ఇతర సీగల్స్ లాంటి వాన్నే కదా, కాబట్టి అతి సాధారణంగా ఎగిరే ఎత్తులోనే నేను ఎగరాలి అని మనసులో అనుకుంటూ ఆయాసంతో రొప్పుతూ 100 అడుగుల ఎత్తుకు గాలిలో లేచి రెక్కలను శబ్దం వచ్చేటట్లు బలంగా కొడుతూ ఒడ్డుకేసి సాగాడు. థ్యాంక్ యూ.